కంపు తీసి పాత షాట్లన్నీ తీసుకొచ్చి యాడ్ చేస్తారా ఏంట్రా బాబు. ఓకే ఓకే అది దేశముద్రరా, సూపర్ కాంబినేషన్ అది, చాలా బాగుంటది. ఇప్పుడు బాగుంది కదా అని చెప్పి ప్రతిసారి మీరు పెట్టిందల్లా చూడాలి అంటే కష్టం కదా. అంత పెద్ద పెద్ద యాక్టర్లు వాడుతున్నారు అంటే మంచి క్యారెక్టర్ ఇచ్చారు అనుకో, మంచి ఇంపాక్ట్ ఉంటుంది సినిమా మొత్తానికి కూడా. నా తెలిసి సంజయ్ దత్ ఒక 4-5 సార్లు కనిపిస్తారు రా సినిమా మొత్తానికి. షార్ట్స్ అయితే ఇంకా నువ్వు చెప్పవసరం లేదు మయ్య, ఓన్లీ విలన్ ఒక్కడే మారాడు రా అక్కడ. చూడమంటే అదే చూస్తాం కదా, మళ్ళీ ఎందుకు ఇది డబుల్ పక్ పెట్టుకుని వెళ్ళాలి. నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను రా ట్రైలర్ అసలు. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. స్మార్ట్ శంకర్, అదే డబుల్ స్మార్ట్ ట్రైలర్ వచ్చింది, చూసేద్దాం, రియాక్ట్ అయిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ తప్పక చేయండి. తప్పకుండా చేయండి. అరే మధ్య మధ్యలో ఆపుతాను గైస్, ఎందుకంటే మాకు కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. అసలే ఈ మధ్య స్ట్రైక్ ఇష్యూ బాగా నడుస్తుంది, గట్టిగా ఉంది. మాది అసలే బుడ్డ ఛానల్, ఎలా అంటే అలా లేసిపోద్ది. ఇప్పుడే ఎదుగుతుంది అసలే. కంటెంట్ చూస్తున్నారు కానీ ఆవిడ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేసుకోండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మీకు అందరికీ బాగుంటుంది కొద్దిగా. తలకి USB పోర్ట్ పెట్టుకుని తిరుగుతున్నా ఒకే ఒక ఇడియట్. ఇది ఎక్కడో చూసినట్టుందే. పేరేంటి? ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్. వాడే మన టార్గెట్. ఈ మధ్య ఏదో సంజయ్ దత్ కొద్దిగా గట్టిగా ఉంటుందని అన్నింటిలోనే పెట్టేస్తున్నారు. దానికి తగ్గట్టు రోల్ ఇస్తే కూడా రోల్ ఇస్తే బాగుంది కదరా, జస్ట్ ఏదో స్క్రీన్ ప్రెజెంట్ కోసం అలా పెట్టేస్తే ఏం అనిపిస్తుంది. కేజీఎఫ్ లోనైనా కొంచెం కదిపారు ఆ మనిషిని, ఇంక ఏ సినిమాలోనూ కదపలేదురా. లియోలో కూడా అంత ఏం ఉండదు ఇంపాక్ట్. గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది. ఏ బొమ్మ और अंदर जाके नजर उतारना. అదేంటి హీరోయిన్ మారిపోయిందా? నభా నటేషా. నభా నటేషే కదా ఈ ప్లేస్ లో ఉండాల్సింది. नहीं तो शंकर की नजर लग जाएगी. ఇలా ఉంది కదా, జగన్ మామ మంచి షాట్లు చేస్తున్నాడు. అజయ్ శిష్యుడు కదా, మాత్రం ఉంటుందిలే. అదే నిన్ను పిసికి పిసికి చంపేస్తున్నా. డైలాగ్ మారిందా, పర్సన్ మారారా? పర్సనే మారింది, మిగతా ఒకలాగా ఉన్నాయి. అమ్మ బాబోయ్, మాలిమామ వచ్చాడు చాలా రోజులకి, మళ్ళీ పూరి చేయనది వాడుకుంటున్నాడు. అర్థమైందా? అన్నాడు. ఓన్లీ వన్ ఆప్షన్ సార్, మెమరీ ట్రాన్స్ఫర్. ఓ మెమరీ ట్రాన్స్ఫరా, ఆ, ఓకే. ఈ ఒక సాంగ్ మాత్రం బాగా హిట్ అయిందిలే. బాగా హిట్ అయింది. స్టెప్స్ కూడా కొద్దిగా జానీ మాస్టర్ సేమ్ అలాగే అదే లెక్కలో కొట్టినట్టు అనిపించింది. మళ్ళీ వీడికి పెట్టారా? వీడిది బ్రెయిన్ అనుకున్నారా? మెమరీ స్టిక్ అనుకున్నారా? Fast and Furious Mission Impossible. ఇప్పుడు నా బ్రెయిన్ నీ బ్రెయిన్ లోకి వెళ్ళబోతోంది. ఏమనుకుంటున్నారు ఒకటి దాంట్లో ఒకటి పెట్టుకోవడానికి ఇది. అది బ్రెయినా హార్డ్ డిస్కా, ఎవడ పడితే అడు పెట్టేస్తున్నాడు ఏంటారు అందులోని. ఓకే ఓకే వచ్చారా పూరి జగన్నాథ్ ఫ్రెండ్స్ చుట్టూని. బ్యాంకాక్ నుంచి చేసుకొచ్చాడు అందరినీ. పూరి జగన్నాథ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా, అందరూ క్యామియోనే. షార్ట్ బాగుందిరా, షార్ట్ బాగుంది. మొత్తం అంతా బ్లాక్ థీమ్ ఉంది కదా బ్యాక్ సైడ్, సో చాలా బాగా మంచి హైలైట్ గా అనిపిస్తుంది. విజువల్ బాగుంది కదా. Big ball. మరి నేనెవరా? నా బిగ్ బాల్. ఏంద్రా సడన్ గాడ్ ఫాదర్ ఎందుకు వచ్చింది మధ్యలో? అదే కదా. ఆగస్ట్ 15 రిలీజ్. బాగుంది సార్, బాగుంది. అదే ఇప్పుడైతే డబుల్ స్మార్ట్ పెట్టు. ఇప్పుడు దాకా నువ్వు చూసిన డబుల్ స్మార్టరా? మరి ఏంటి స్మార్ట్ శంకర్ లాగా ఉంది మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇప్పుడు నువ్వు డీజే టిల్లు చూసావా? టిల్లు స్క్వేర్ చూసావా? చూసాను. రెండింటికి తేడా ఏంటి? పేరు ఒకటే. ఇదే అంతే, పెద్ద తేడా లేదు.
ఇది పర్సనలీ మా ఒపీనియన్. మాకు ట్రైలర్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనిపించింది. మరి మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. దీని వల్ల అయినా కనీసం పూరి జగన్నాథ్ కొంచెం కంబ్యాక్ ఇస్తే అదే చాలు. అరే స్టోరీ కూడా రివీల్ చేస్తాడు ఆయన. ఇప్పుడు చూడు, నా చిప్పు తీసుకెళ్ళి నీ చిప్పులో పెట్టాలి అని చెప్పాడు, పెట్టేశాడు. ఇద్దరికిద్దరు మళ్ళీ ఎదురుపడిపోవడం అయిపోయింది. దీనికి మించి ఇంకా బియాండ్ ఏదైనా ఉంటే సినిమా అయితే హిట్ అవుతుంది. అప్పుడు చూస్తారా జనాలు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళు పరిగెడుతున్నారు చూసావా, ఝాన్సీ వీళ్ళందరూ. మేబీ కొంచెం ఏదో సెంటిమెంట్ ఏదో యాడ్ చేశాడు చూడరా. ఈ షాట్ నువ్వు ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ లో చూస్తావు. ఆ సాంగ్ లో ఉంటుంది సేమ్ అదే చార్మినార్ లొకేషన్, అదే స్టెప్లు. ఇక ఇవన్నీ అయ్యే చార్మినార్ లొకేషన్ అయ్యే. అదే మళ్ళీ దాన్ని ఇందాక ఇక్కడ నబ్బా నటేషా సంథింగ్, నాకు మర్చిపోయాను పేరు సరిగ్గా గుర్తులేదు. తన ప్లేస్ లో ఈ హీరోయిన్ రా అంతే. ఆ లవ్ ట్రాక్ ఇగో ఈ షాట్ కూడా నువ్వు అక్కడ చూస్తావు, ఇస్మార్ట్ శంకర్ లో చూసావు. ఇల్లు కూడా సేమ్ రా నాకు గుర్తున్నంత వరకు. మేబీ ఆ ఇంట్లోనే దిగిందేమో. అదే నెక్స్ట్ ఇదిరా, ఈ కామెడీ రా నాకు బాగా ఇష్టమైంది. పూరి జగన్నాథ్ బాగా ఇష్టమైన కామెడీ ఏంటి తెలుసా? పోక్రీ రా, ఆలీ కాంబినేషన్ మళ్ళీ దేశముద్ర రా, సూపర్ కాంబినేషన్ అది, చాలా బాగుంటది. ఇప్పుడు బాగుంది కదా అని చెప్పి ప్రతిసారి మీరు పెట్టిందల్లా చూడాలి అంటే కష్టం కదా. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలతో చూస్తాం. అమ్మ బాబు అది ఉంటది రా కామెడీ. సినిమా థియేటర్ లో నాకు మెంటల్ వచ్చింది. అదే ఆలీ సీక్వెన్స్ తీసేయండి రా బాబు ప్లీజ్ అనిపించింది తెలుసా. ఇరిటేషన్ వచ్చిందిరా, సంబంధం ఉండదు అసలు. ఈ సినిమాలోనైనా కొంచెం మంచిగా వాడుంటే బాగుంటదని మా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే వరుసగా ఫ్లాప్లు ఉన్నాయి కదా, కొద్దిగా జాగ్రత్తగా తీసాడేమో అని అనుకుంటున్నాం. డీజే టిల్లు చూసారు అంటే కేవలం క్యారెక్టరైజేషన్, టిల్లు క్యారెక్టర్. కామెడీ కూడా కొంచెం బాగానే పండింది, నాకైతే నచ్చింది కామెడీ పరంగా. అప్పటి వరకు ఆ టైప్ లో చూడలేదు కాబట్టి ఫస్ట్ టైం ఫ్రెష్ గా అనిపించడం వల్ల బాగానే చూసారు. అది నీకు పార్ట్ 1 ఇస్మార్ట్ శంకర్ కూడా క్యారెక్టర్ వైజ్ చూస్తే, స్టోరీ వైజ్ అన్ని పక్కన పెట్టి క్యారెక్టర్ వైజ్ చూస్తే క్యారెక్టర్ జనాలు కొత్తగా అనిపించింది. రామ్ చేయడం కొత్తగా అనిపించింది. దట్టు మ్యూజిక్ సూపర్ హిట్. పూరి జగన్నాథ్ లాంగ్ కమ్బ్యాక్ ఈ జోన్ లో వెళ్ళిపోయింది. ఆటోమేటిక్ గా స్టోరీ కొంచెం హెల్ప్ చేసింది, హిట్. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాటర్న్ లో తీసుకొచ్చారు సినిమాని. సేమ్ సినిమా రా, సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఇప్పుడు సీన్ ముందు చూసినవన్నీ యాస్టీస్ ఉన్నాయి. ఈ షాట్ చూసావా, ఈ షాట్ కూడా యాస్టీస్ ఉంటది. కంపు తీసి పాత షాట్లన్నీ తీసుకొచ్చి యాడ్ చేస్తారా ఏంట్రా బాబు. భయం వేసేస్తుంది సినిమాకి వెళ్ళాలంటే. అరే పూరి జగన్నాథ్ అంటే నాకు చాలా ఇష్టం అయ్యా, నిజంగా చాలా చాలా ఇష్టం. అసలు ఎంత ఇష్టం అంటే ఆయన సినిమాలు ఇప్పటికీ నేను ఆయన పాడ్కాస్ట్లు వింటాను తెలుసా. ఆయన డైలాగ్ వర్షన్స్ ఎంత బాగుంటాయంటే అసలు హీరోకి ఒక రకమైన ఒక రవితేజని ఇచ్చాడు రా, మంచి మాస్ మహారాజ్ ఇచ్చాడు రా, ఇండస్ట్రీకి బద్రీని ఇచ్చాడు రా. పోన్లే సేమ్ ప్యాటర్న్ లో ఉన్నా సరే క్యారెక్టరైజేషన్ వల్ల అయినా సినిమా హిట్ అయితే డీజే టిల్లు లాగా హ్యాపీ రా. నాకు ఇంకేం వద్దు అంత మించి. అందులో నాకు సంజయ్ దత్ మెయిన్ రా, నాకు సంజయ్ దత్ అని పెట్టడం నిజంగానే రా. నువ్వు చెప్తున్నా నాకు అది అనిపిస్తుంది, క్యారెక్టరైజేషన్ లేకుండా ఎందుకు రా అసలు. హిందీలో రిలీజ్ చేస్తారు కొద్దిగా సంజయ్ దత్ ఉంటే ఏదో ఒక అందుకనే అంత పెద్ద పెద్ద యాక్టర్లు వాడుతున్నారు అంటే మంచి క్యారెక్టర్ ఇచ్చారనుకో మంచి ఇంపాక్ట్ ఉంటుంది సినిమా మొత్తానికి. నా తెలిసి సంజయ్ దత్ ఒక 4-5 సార్లు కనిపిస్తాడు రా సినిమా మొత్తానికి. నా బొర్నాకి ఇస్తావా లేదా అని చెప్పి వెళ్ళిపోతాడు నాకు తెలిసిన. ఏంటి రామ్ ఆ బ్రెయిన్ తోటి, ఆ బ్రెయిన్ మెమరీస్ తోటి మనోడికే బొక్క పెట్టేలాగా ఏదైనా ఇది అవుతుందేమో. సో అందుకని ఇద్దరికిద్దరు ఎదురుపడగానే ఇది ఏవైనా ఇలాంటి. ఇప్పుడు ఝాన్సీ గారు ఉన్నారు చూసావా, ఝాన్సీ గారు ఏవైనా సరే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలరా. ఆ క్యారెక్టర్ చుట్టూ ఈ శంకర్ తిరిగేలాగా ఏదైనా ప్లాన్ చేసాడేమో మరి. ఈ షార్ట్స్ అయితే ఇంకా నువ్వు చెప్పవసరం లేదు మాయా, ఓన్లీ విలన్ ఒక్కడే మారాడు రా అక్కడ. అంతే, ఇందాక అక్కడ హీరోయిన్ మారింది, ఇక్కడ విలన్ మారాడు రా. సేమ్ లొకేషన్స్ సేమ్ నువ్వేనా పొట్టేల్, సేమ్ డైలాగ్స్. చూడమంటే అదే చూస్తాం కదా, మళ్ళీ ఎందుకు డబుల్ బాక్ పెట్టుకుని వెళ్ళాలి. ఇంకా అందులో పాటలు ఇంకా బాగున్నాయి. కమింగ్ టు మ్యూజిక్ రా, ప్రీవియస్ మూవీకి అయితే చితగొట్టి ర్యాంప్, మామూలు ర్యాంప్ కాదు. అన్ని సాంగ్స్, ఒక సాంగ్ కూడా కాదు, ఒక సినిమాలో ఉన్న పాటలన్నీ హిట్ అంటే అది మామూలు మ్యాటర్ కాదు. చాలా రోజుల తర్వాత మణి శర్మ మళ్ళీ అలాంటి మ్యూజిక్ ఇచ్చారు అంటే అప్పుడు ఆ మొన్నటి వరకు మన డిఎస్పీ తమన్ హవా నడుస్తున్న మధ్యలో మణి శర్మ గారు వచ్చి అంత సూపర్ మ్యూజిక్ ఇచ్చి మంచి ఫుల్ ఆల్బమ్ హిట్ కొట్టారంటే అది మామూలు విషయం అదే కదా. అసలు 3 సాంగ్లు నాకు ఈ 2 సాంగ్లు అయితే బాగా నచ్చాయి. డ్యూయట్ సాంగ్ పక్కన పెడితే 2 సాంగ్లు అయితే నాకు బాగా నచ్చాయి, పర్లేదు. సేమ్ మళ్ళీ అదే మ్యాజిక్ ఇక్కడ కూడా క్రియేట్ అవ్వాలని, అవుతుందని కూడా పూర్తిగా కోరుకుంటున్నాం.
ఫైనల్ గా ఏమోరా ఇదంతా కాదు, డబ్బులు పెట్టి సినిమాకి వెళ్తున్న వాళ్ళకి కొద్దిగా 2 hours ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలురా. ట్రైలర్ అయితే కొత్తగా అయితే ఏం లేదు, మరి చూడాలి. రీక్రియేట్ చేశారు అనిపించింది కానీ Yes, నేను Mark, నేను you చాలా are- ఎక్స్పెక్ట్ చేశాను రా ట్రైలర్ అసలు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే గ్యాప్ ఎప్పుడు 3 months 4 months లో సినిమా పూర్తి చేసే పూరి జగన్నాథ్ ఇన్ని రోజులు గ్యాప్ తీసుకుని చాలా ఏది చాలా పెద్ద తర్వాత తర్వాత ఆ, తర్వాత ఒక సినిమా వస్తుంది, దట్టు ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్ ఇస్మార్ట్ శంకర్ సినిమా వస్తుంది అంటే ఎంత హై ఉంటది అసలు. నేను నిజంగా డిసప్పాయింట్ అయిపోయింది తెలుసా ట్రైలర్ చూసి. మంచి మ్యూజిక్. మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? మీకు అలాగే అనిపిస్తుందా లేకపోతే సినిమా తోపు తురుము అనిపిస్తుందా? కింద కామెంట్ చేయండి. లేదు, ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. టీఎఫ్ఐ బాగుండాలి, టీఎఫ్ఐ బాగుండాలి, పూరి జగన్నాథ్ పూరి బాగుండాలి, జగన్నాథ్ మంచి హిట్ రావాలి. రామ్ రామ్ గారు కూడా ఇది రామ్ మంచి కూడా కీలకమైనది. అది కూడా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రామ్ కూడా రా. అవును, మరి స్కంద దెబ్బ మామూలు కాదు. అమ్మ బాబోయ్ స్కంద వదిలే ఇప్పుడు దానికోసం. సో చాలా ఇంపార్టెంట్ ఇద్దరికి, డైరెక్టర్ కి హీరోకి. డైరెక్టర్ కి హీరోకి చార్మిక్ కూడా రా. చార్మిక్ కూడా అవును. ఎంత లాస్ అయిపోయారు ఇద్దరునే. సో ఫైనల్ గా ఒకటే గైస్, సినిమా బాగుండాలి, పూరి జగన్నాథ్ గారు బాగుండాలి, డబ్బా కనెక్ట్స్ బాగుండాలి, మేము గుడిచిపోయినా పర్లేదు. అంతే. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. ట్రైలర్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కూడా కింద వదిలేస్తే మేము హ్యాపీ. మా ఒపీనియన్ కరెక్టా రాంగ్ అని మీరే చెప్పాలి. అరే ఇది జస్ట్ రియాక్షన్ వీడియో రా, దాంతోపాటు మన ఒపీనియన్ అంతే. అంతే, బాగుంది బాగాలేదు జస్ట్ ఇది అంతకు మించి మీరు పర్సనల్గా తీసుకోకుండా ఎవరైనా సరే. ఎందుకంటే ఈ మధ్య బాగా స్ట్రైక్స్ బాబులు ఎక్కువైపోయారు, అందుకనే మరీ చెప్తున్నాం, అర్థమవుతుందని చెప్తున్నాం. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్. కనెక్ట్.